కడుపు నిండా అన్నం తిని ఆరు బయట పక్క రెడీ చేసుకున్నాను. ఆకాశాన్ని చూస్తున్న నా కళ్ళు, చల్లగా కురుస్తున్న మంచు, మదిలో మెదులుతున్న తన రూపం. కొత్త ప్రేమికుడిని కదా, వాతావరణం బాగా సహకరిస్తుంది. కళ్ళు మూసిన ఆ క్షణం తెరవగానే ఉదయం. పళ్ళు తోముకుంటూ ఏటిలో స్నానం చేయడానికి బయలుదేరాను. ఎక్కడికి రా, స్నానానికా అంటూ నాతో చేరాడు సత్తిగాడు. ఇద్దరం అలా నడుస్తూ వెళ్తున్నాం. శర్మగారి ఇంటి దగ్గరికి రాగానే మృదంగం శబ్దం, గజ్జల సవ్వడి. అవి విన్న నేను అటు చూడగానే ఆ అమ్మాయి నాట్యం చేస్తున్న మయూరులా కనిపించింది. ఏమీ తెలియనట్టు ఎవర్రా సత్తి తను అని అడిగాను. మా ఊర్లో అందరి విషయాలు తెలుసుకునే సత్తిగాడు ఆ అమ్మాయి విషయం కూడా తెలుసుకున్నాడు. తను హైదరాబాద్ నుంచి వచ్చిందని, స్వయానా శర్మగారి అన్న కూతురు అని చెప్పాడు. అప్పుడు నా మదిలో మెదిలిన మాట, దళితుడిని తన ఇంట్లోకి కూడా రానివ్వని శర్మగారు తన కూతురిని ఒక దళితుడి ఇంటికి పంపుతాడా అని. అది అసంభవం అవ్వచ్చు, కానీ నాకు ఏ మూలా భయం లేదు. కారణం మా అమ్మ ఇచ్చిన ధైర్యం, తను చెప్పిన మాట. భయం ఓటమికి దారి, ధైర్యం విజయానికి దారి. ఇలా నాకు నేను ఆలోచిస్తూ ఉండగా, ఏంట్రా అని అడిగాడు సత్తిగాడు. నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని అన్నాను. సరే అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే నిల్చున్నాను. తను కూడా నాట్యం చేస్తూ నా వైపు చూడడం మొదలుపెట్టింది. అంతలోనే శర్మగారి నుంచి నాకు పిలుపొచ్చింది. చెప్పండి స్వామి అంటూ అక్కడికి వెళ్ళాను. ఆయన తన భార్యని పిలిచి రాత్రి మిగిలిన అన్నం కూర చిన్న సంచిలో వేసి నాకివ్వమన్నారు. ఆ మాట నాకేం కొత్త కాదు, కానీ ఆ క్షణం ఆ అమ్మాయి చూసిన చూపు ఎందుకో తెలీదు, కొత్తగా అనిపించింది. నేను దళితుడిని కానీ బిచ్చగాన్ని కాదు. నాకు నేను వేసుకున్న ఈ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. కారణం, ఇక్కడ ప్రశ్నించడం నేరం. ఆ సంచి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను. కొంచెం దూరం వెళ్ళగానే వెనక నుంచి ఒక పిలుపు. తిరుగు చూస్తే ఆ అమ్మాయి నా కళ్ళల్లో ఉన్న ఆశ్చర్యాన్ని ప్రశ్నిస్తూ నా పేరు అడిగింది. బాలరాజు అని చెప్పాను. తన పేరు నేను అడగలేదు, కానీ తనే చెప్పింది తన పేరు సిరి అని. నేను సరే అని తలూపాను. తను వెంటనే నా చెయ్యి పట్టుకొని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని అడిగింది. ఇదంతా ఒక సినిమా కళలాగా అనిపించింది నాకు. దేవుడు నా మేర విన్నాడనుకున్నాను. తను అడిగింది నిజం, కానీ నేను తీసుకెళ్ళలేను. అదే మాట తనతో కూడా చెప్పాను. ఎందుకు అని అడిగింది. నేను కూడా ఉన్న నిజం చెప్పాను. ఈరోజు నువ్వు మా ఇంటికి వస్తే మాకు రేపు అన్నది లేకుండా చేస్తారు ఈ ఊరి పెద్దలు. అది విన్న తను, మరి నన్నెందుకు ప్రేమిస్తున్నావు అని అడిగింది. ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. తడపడుతూ తనని అడిగాను, అది నీకెలా తెలుసు అని. దానికి సమాధానమిస్తూ తను నాతో ఇలా చెప్పింది. నిన్న నువ్వు చూసిన చూపు నిన్ను నాకు పరిచయం చేసింది. ఈరోజు అదే చూపు నాకు నీ ప్రేమని పరిచయం చేసింది. ఆ మాటలు విన్న నేను అయోమయంలో పడిపోయాను. కాని దానికి తను ఇచ్చిన సమాధానం, ఒక్క చూపులో ప్రేమ కనిపిస్తుందా అన్న సందేహపడకు. దానికి ఒక్కటే సమాధానం, నూరేళ్ల పంట అయిన పెళ్లి కూడా ఒక్క పెళ్లి చూపులతోనే మొదలవుతుంది. ప్రేమకు పెళ్లికి కావాల్సింది సమయం కాదు, సరైన మనసు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మనసు నీకేం చెప్పింది? నాకు ఇప్పుడు మాటలు రావడం లేదు అని చెప్పాను. సరే, ఈరోజు సాయంత్రం నువ్వు నిన్న ఎక్కడైతే నన్ను చూశావో అక్కడే కలుద్దామని చెప్పి వెళ్ళిపోయింది. మన సమయం వచ్చినప్పుడు జరిగే ప్రతి విషయం మనకు అనుకూలమే అన్న మాట ఈరోజు నిజమైంది.